ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ని ప్రకటించారు. అలాగే కరీంనగర్ నుంచి బోయిన్పల్లి వినోద్ను ఖరారు చేశారు. ఇక 10న కరీంనగర్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఇక బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు ఆ పార్టీ నేతల వారసులు. జహీరాబాద్ నుంచి పోచారం భాస్కర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి భద్రారెడ్డి, వరంగల్ నుంచి కడియం కావ్య, సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి టికెట్లను ఆశిస్తున్నారు. కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ని ప్రకటించారు. అలాగే కరీంనగర్ నుంచి బోయిన్పల్లి వినోద్ను ఖరారు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్. శ్రవంతి, తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. పార్లమెంటు ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించిన నేతలతో కూడా కాసేపట్లో ఆయన భేటీ కానున్నారు. ముఖ్యంగా రెండు పార్టీ నేతలతోటి అంటే రెండు నియోజకవర్గాల పార్టీ నేతలతో ఆయన భేటీ కావాల్సి ఉండగా విడివిడిగా ఆయన సమావేశం అవుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఆయన నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్లో ఇటీవల నెలకొన్నటువంటి పరిస్థితులు ఆయనకు వివరిస్తున్నారు ముఖ్య నేతలు. ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ముఖ్య నాయకులు హరీష్ రావు, గంగుల కమలాకర్ తదితర నేతలు ఆయనతో పాటు పాల్గొన్నారు. అయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయనే వాటి మీద ఆయన కూలంకషంగా చర్చిస్తున్నారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఆయన రెండు పేర్లు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. కరీంనగర్ నుంచి ఎంపీ, గతంలో ఎంపీగా ఉన్నటువంటి మాజీ ఎంపీ అయినటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ పేరు ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ పేరు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ రెండు అంటే ఇప్పటికే క్షేత్రస్థాయిలో తీసుకున్నటువంటి నివేదిక ప్రకారం వీరి పేర్లు కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎంపీగా పనిచేసినటువంటి వినోద్ కుమార్ రాష్ట్రం రెండోసారి గవర్నమెంట్లో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా కూడా వ్యవహరించారని తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కీలకంగా పనిచేశారు. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా పనిచేశారు. అటువంటి నేత అంటే పార్టీ కరీంనగర్లో ఆయనకు పట్టున్న నేతగా ఉన్నారు కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ బీజేపీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారని చెప్పి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ అది బీజేపీ ఎంపీగా ఉన్నారు బండి సంజయ్. అతన్ని ఎదుర్కోవాలంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ అయితే కరెక్ట్ అని చెప్పి ఇటు బీఆర్ఎస్ భావిస్తుంది. ఆయనకు సీటు కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే కేసీఆర్ ఈ పేరును కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి తీసుకుంటే ఇటు కరీంనగర్ తీసుకున్నట్టయితే అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 బీఆర్ఎస్ గెలుచుకుంది, 4 కాంగ్రెస్ గెలుచుకుంది. అక్కడ బీజేపీ లేకపోయినప్పటికీ ఆ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ మాత్రం సిట్టింగ్ ఎంపీ ఉండడం వాళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి స్థానానికి వస్తే మాత్రం 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. అది భారీ మెజార్టీతో గెలిచింది. దాదాపు 35,000 నుంచి
50,000 భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఎందుకంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఇటీవల ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తుందో బీఆర్ఎస్ పార్టీ, మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, అటు అన్నారం సుందిల ఈ బ్యారేజ్లు కావచ్చు, ఇవన్నీ ప్రధానంగా ఈ పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కిందికి వస్తాయి. ఈ పరిధిలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ పూర్తి అంటే 35,000 నుంచి 50,000 మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. అంటే అక్కడ ప్రజల్లో మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత నెలకొంది. అయితే బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి 2001 నుంచి ఆ పార్టీకి ఉత్తర తెలంగాణ బలంగా ఉంటూ వస్తుంది, వెండిదన్నుగా వస్తుంది. ఎందుకంటే ఉద్యమ సమయంలో కూడా రాష్ట్రం అంతా తెలంగాణలో దక్షిణ తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఉత్తర తెలంగాణ మాత్రం కేసీఆర్కు ఒక ఇంత బలాన్ని చేకూర్చే విధంగా గెలుపులు ఇస్తూ వచ్చింది. అదే నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో మొదటిసారి పట్టుకోల్పోయింది బీఆర్ఎస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలకు 12 స్థానాలు కైవసం చేసుకుంది. అది కొనసాగిస్తూ వచ్చేది. కానీ ఈసారి 3 స్థానాలకు 4 స్థానాలకు పరిమితమైన పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వ్యక్తమైంది, మనం ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది స్థానాలు, కింది స్థాయిలో ప్రజల్లో ఏంటి అనేది ఆయన విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా మేడిగడ్డ ఎఫెక్ట్ కూడా ఉన్న నేపథ్యంలో ఇది ఇప్పుడు రైతులు ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు యాసంగి పంట, ఎండాకాలం పంట వేసుకుని అయితే ఉన్నారో ఆ పంటకు నీరు లేక ఆందోళన చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. దీనిపై అటు అన్నారం బ్యారేజ్ డ్యామేజ్ కావచ్చు, మేడిగడ్డ డ్యామేజ్ కావచ్చు, దీంతో నీళ్లు కిందికి వదలడంతో రివర్స్ పంపింగ్ చేసే అవకాశం లేక ఇప్పుడు పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీన్ని ప్రధానంగా మనం రైతులకు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా రైతులను ఫోకస్ చేయనున్నారు. ఎందుకంటే రైతు బంధు సంబంధించినటువంటి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పడలేదు. కేసీఆర్ ఉంటే వచ్చేది అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అదేవిధంగా పెన్షన్కు సంబంధించి గతంలో 2,000 పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ వస్తారు. కాంగ్రెస్ వస్తే 4,000 ఇస్తామన్నారు, కానీ దాన్ని ఇవ్వలేదు. ఇన్ని రోజులైనా ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రాలేదు. కాబట్టి కేసీఆర్ ఉన్నప్పటి పెన్షన్ ఇస్తున్నారు అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అదేవిధంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు అందాయో అవి పూర్తి స్థాయిలో రావట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, రైతులను ముఖ్యంగా పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా తీసుకెళ్లాలని భావిస్తున్నట్టుగా, ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రైతుల ఎజెండాగానే, ఎందుకంటే ఈ ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలో ఇటు పెద్దపల్లి పార్లమెంట్ కావచ్చు, ఇటు కరీంనగర్ పార్లమెంట్ ప్రాంగణం కావచ్చు, ఈ పరిధిలో ముఖ్యంగా రైతులు ఎక్కువ ఉంటారు. ఈ రైతులు డిసైడ్ ఫ్యాక్టర్ ఇక్కడ రైతులకు బలంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే రైతులు ఇక్కడ సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రైతు బంధు సమస్యలు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రైతులను ప్రధాన దృష్టిగా తీసుకోవాలని చెప్పి కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ తీసుకున్నటువంటి సింగరేణి కార్మికులు కూడా ఎక్కువ, ఎందుకంటే బెల్లంపల్లి, చెన్నూరు, ఇటు మంచిర్యాల, అదేవిధంగా గోదావరి, రామగుండం కాన్స్టిట్యున్సీ, పెద్దపల్లి, ఇవి అన్ని సింగరేణి కార్మికులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే కొప్పుల ఈశ్వర్ అనే సింగరేణి కార్మికునిగా ఉంటూనే గతంలో 6 సార్లుగా కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే ఆయన పార్లమెంటు అంటే సింగరేణి కార్మికునిగా ఆయనకు మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో కార్మిక నేతగా కూడా ఉన్నారు. అయితే ఆయనను సింగరేణి ప్రాంత ప్రజలు ఓన్ చేసుకుంటారు కాబట్టి పెద్దపల్లి ఎంపీగా ఆయన నిలబెడితే ఇటు కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి బలమైన క్యాండిడేట్ కావచ్చు, ఇటు బీజేపీ నుంచి ఎవరు వచ్చినా కానీ ఢీకొనే విధంగా ఆయన ఉంటారు కాబట్టి ఆయనను కన్ఫర్మ్ చేసినట్టుగా తెలిసింది. అదేవిధంగా ఈ ఇద్దరు పార్లమెంటు సంబంధించినటువంటి నేతలతో ఆయన సమావేశం కొనసాగుతున్నప్పటికీ రేపు కూడా మహబూబాద్, ఖమ్మం నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఇప్పటికే ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, అదేవిధంగా మహబూబాద్ సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత పేర్లు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కొద్ది రోజుల్లోనే మిగతాకు సంబంధించినటువంటి పేర్లు కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు బీజేపీకి, కాంగ్రెస్కు వెళ్తుండడంతో వారిని ఎలా నిలువరించాలి, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఇంకా బలంగానే ఉంది అని నిరూపించాలనే కోణంలో ఆయన నేతలకు మాత్రం దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఈ మీటింగ్ తర్వాత మనకు కొన్ని పార్లమెంట్ సీట్లపై మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. శ్రావంతి, అయితే శ్రీకాంత్, ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వారసులు కూడా టికెట్లను ఆశిస్తున్నారు. అందరూ ఆల్రెడీ లాస్ట్ టైం కొంతమందికి ఇచ్చినట్టున్నారు. అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అబ్బాయికి టికెట్ కేటాయించినట్టున్నారు, పార్లమెంట్ సీటు ఓడిపోయారు. మళ్ళీ వాళ్ళకి టికెట్ కేటాయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? శ్రవంతి, ముఖ్యంగా బీఆర్ఎస్ చెందినటువంటి సీనియర్ నేతలు వాళ్ళ వారసులకు టికెట్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పార్టీకి
అధినేతకు అదేవిధంగా ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా కోరుతూ వస్తున్నారు. ముఖ్యంగా జహీరాబాద్ ఇంతకుముందు బీఆర్ఎస్ ఎంపీ ఉండే సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ టికెట్ కూడా కన్ఫర్మ్ చేసింది ఆయనకు. ఈ నేపథ్యంలో అక్కడి నుండి మాజీ స్పీకర్ విజయ పరంపర కొనసాగిస్తున్నట్టు పోచారం శ్రీనివాసరెడ్డి ఆ ఏరియాలో పట్టున్న నేత, ఆయన కుమారుడు ప్రస్తుతం ఆయన నిజామాబాద్ డీసీబీ చైర్మన్గా ఉన్నారు. ఆయన జహీరాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఆయన కోరడం జరిగింది. తన కుమారుడికి ఆ టికెట్ ఇవ్వాలని కూడా ఆయన ఇప్పటికే కోరడం జరిగిన నేపథ్యంలో పోచారం భాస్కర్ రెడ్డికి జహీరాబాద్ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన కుమారుడికి భద్రారెడ్డికి మల్కాజ్గిరి టికెట్ ఇవ్వాలి. గతంలో నేను ఏదైతే ఎంపీగా గెలిచానో ఇప్పుడు కూడా నేను నా కుమారుడిని గెలిపించుకొని వస్తానని చెప్పి పార్టీ అధిష్టానానికి ఆయన క్లారిటీగా చెప్పినట్టు తెలుస్తుంది. నేను ఖచ్చితంగా గెలిపించుకుంటాను నా కుమారుడిని, ఖచ్చితంగా భద్రారెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై కేసీఆర్ సానుకూలంగా ఉన్నప్పటికీ పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈయన మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే భద్రారెడ్డికి ఇస్తే పార్టీలో ఎట్లా ఉంటుందనే చర్చ కూడా నడుస్తుంది. ప్రజల్లో దీనిపై చర్చ ఎట్లా ఉండబోతుంది అనేది కూడా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఇంకా క్లారిటీ తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కూడా గతంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు గత పార్లమెంట్ ఎన్నికల్లో. ఈసారి కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ఎందుకంటే కొద్ది స్వల్ప తేడాతోటి ఓడిపోయాను, నాకు అంటే ఆయన సామాజిక వర్గం కలిసి వస్తుంది అనేది సిటీలో స్ట్రాంగ్గా ఉంటుంది యాదవ సామాజిక వర్గం. అయితే ఆ సెక్టర్ కలిసి వస్తుంది, బీసీ కోటాలో తనకు కంపల్సరీ కేటాయించాలని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఆయన కుమార్కి కన్ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా కడియం శ్రీహరి ఎవరైతే కీలకంగా ఉన్నారో బీఆర్ఎస్లో, ఆయన శేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమార్తె కడియం కావ్య కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి విన్నవించుకోవడం జరిగింది. కడియం కావ్య కూడా టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వారసులు మాత్రం ఎంతమంది కన్ఫర్మ్ అవుతున్నారో మాత్రం వేచి చూడాల్సి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.